హలో ఎవరివన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈరోజు మనం క్లాస్లో 18th Jan 2025కి సంబంధించి హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. గాజా కాల్పుల విరమణ యొక్క బహుళ సవాళ్లు ఏమిటి అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. భారతదేశ వాస్తవ వృద్ధి రేటు మరియు అంచనా ఎంత అనే కంటెక్స్లో ఒక ఎకనామీ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. సింధు లోయ నాగరికత లిపిని అర్థం చేసుకోవడానికి తమిళనాడు ప్రయత్నాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. భారతదేశాన్ని మొబిలిటీ రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పీఎం మోడీ గారి నేతృత్వంలో మనం ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. 5 ఏళ్లలో కేవలం 24 కేసుల్లో విచారణకు ఆదేశించిన లోక్పాల్కి సంబంధించి మనం ఇంపార్టెంట్ ఆర్టికల్ పాలిటీ రిలేటెడ్గా. ఆత్మహత్యకు ప్రేరేపించడానికి కోర్టులు యాంత్రికంగా ఉపయోగించకూడదు అనే కంటెక్స్లో ఇది కూడా పాలిటీ రిలేటెడ్గా మనం చూడొచ్చు, రైట్? సో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనం ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ గాజా సీజ్ ఫైర్కి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడచ్చు, రైట్? సో ఇది మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ ఏంటి, ఇటీవలే మనం చూసాం. సో గాజా కాల్పుల విరమణకు సంబంధించి, రైట్, సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ అనేది చూసాం. గాజా కాల్పుల విరమణ యొక్క బహుళ సంగతులు ఏంటి, బహుళ సవాళ్ళు ఏంటి అనే నేపథ్యంలో ఈ పర్టికులర్ ఆర్టికల్ అయితే ఎడిటోరియల్ అయితే కవర్ చేశారు, రైట్? ఫస్ట్ మనం ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి సంబంధించి అనౌన్స్మెంట్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు మనకి ఈ ఇజ్రాయెల్ హమాస్ అంగీకరించడం మనం చూసాం, రైట్? సో ఇది మనకి అంగీకరించే ఇది మెయిన్ కంటెక్స్ట్లో మనం చెప్పుకోవచ్చు. ఈ ఒప్పందంలో మేజర్గా ప్రధానంగా ఏం మాట్లాడారు అంటే ఇక్కడ ఖతార్ మధ్యవర్తిత్వం చేసింది అనే కంటెక్స్లో మనకి ఇంపార్టెంట్గా ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది, రైట్? సో యుఎస్ ఇలాంటి కొన్ని కంట్రీస్ మనకి మధ్యలో ఇన్వాల్వ్ అయినప్పటికీ పొలిటికల్గా ఖతార్ మధ్యవర్తిత్వం మేజర్గా హైలైట్గా చెప్పుకోవచ్చు, రైట్? ఈ మధ్యవర్తిత్వంతో ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ హమాస్ అంగీకరించాయి అనేదే మెయిన్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ బందీలు కావచ్చు మరియు పాలస్తీనా ఖైదీల మార్పిడి కూడా ఉంది, రైట్? సో అయితే ఈ ఒప్పందం అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి మనం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు. అంటే ఇతని ప్రమాణ స్వీకారం ఏదైతుందో అధ్యక్షుడిగా, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రారంభోత్సవానికి ముందు ఇది జరగడం ఇంపార్టెంట్గా, అంటే యుఎస్ రాజకీయ సవాళ్ళు లేదా రాజకీయ మార్పుకు సంబంధించి ప్రతిబింబించే అవకాశం అయితే ఉంది, రైట్? సో అయితే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం చూడాలి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే హమాస్ అదేవిధంగా హెజ్బుల్లా గురించి మనం మాట్లాడాలి, రైట్? సో ఇక్కడ హమాస్ అండ్ హెజ్బుల్లాకు సంబంధించి ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల కారణంగా ఈ రెండు సమూహాలు చాలా నష్టం ఎదుర్కోవడం జరిగింది, రైట్? ఇజ్రాయెల్కి సంబంధించి, రైట్? హమాస్ అదే విధంగా హెజ్బుల్లా, రైట్? అయితే వీళ్ళు ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరిని అయితే ఇంకా కొనసాగించడం జరుగుతుంది, రైట్? అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా ఇక్కడ 2 స్టేట్ సొల్యూషన్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే 2 రాష్ట్రాలు లేదా 2 ప్రభుత్వాల పరిష్కారం అనేది శాశ్వత శాంతికి మార్గంగా ఈ పరిష్కారానికి అంతర్జాతీయ మద్దతు ఉన్నప్పటికీ ఈ హమాస్ కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు రెండు దీన్ని ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నాయి. ఇది మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే రీసెంట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే అంటే గతంలో ఇలాంటి సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ సంబంధించి చూసుకుంటే కొనసాగుతున్న రాజకీయ కావచ్చు సైనిక ఉద్రిక్తతల కారణంగా ఇజ్రాయెల్ కావచ్చు హమాస్ కావచ్చు గతంలో తీసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాలు కొంత స్వల్పకాలికంగానే ఉన్నాయి, రైట్? సో అంటే లాంగ్ టర్మ్లో తీసుకోలేదు, రైట్? అదేవిధంగా ఇక్కడ ఇంటర్నేషనల్ ఆర్డర్ సంబంధించి అంటే అంతర్జాతీయ పరంగా మన పాత్రకి సంబంధించి చూసుకుంటే మనం ప్రీవియస్గా కొన్ని హిస్టారికల్ కంటెక్స్ట్ ప్రకారం మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అబ్రహాం ఒప్పందాలు కావచ్చు, అదేవిధంగా మనకి సౌదీ అరేబియా ఇజ్రాయెల్ సాధారణీకరణ అనే ఒప్పందం కావచ్చు. అంటే సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్కి సంబంధించిన పొటెన్షియల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, రైట్? ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి చెందుతున్న భౌగోళిక రాజకీయాలను ఈ పర్టికులర్ కంటెక్స్లో మనం చూడొచ్చు. అంటే అబ్రహాం ఒప్పందాలు సంభావ్య సౌదీ ఇజ్రాయెల్ సాధారణీకరణ కావచ్చు, వీటి ప్రభావాలే మేజర్గా ఈ కాల్పుల విరమణకు సంబంధించి హిస్టారికల్ కంటెక్స్లో చెప్పుకోవచ్చు, రైట్? అయితే ఇక్కడ పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి అంటే రాజకీయ పరంగా ప్రభావాలు ఏమున్నాయి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే ట్రంప్ కావచ్చు అదేవిధంగా ఇప్పుడు
వెళ్ళిపోతున్న బిడెన్ కావచ్చు, ఇద్దరికి ఈ ఒప్పందంలో వాటా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ పరంగా చూసుకుంటే ఇది కొత్త అమెరికా బలాన్ని ప్రదర్శించే విధంగా ఉంది, రైట్. సో ఒక పక్క బైడెన్ వెళ్ళిపోతున్నారు, ఇతని వారసత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకునే మార్గం కూడా కనిపించవచ్చు. అంటే ఆయన హయాంలో చేసింది అని ఆయన చెప్పుకోవచ్చు, ఈయన వస్తున్న టైం కాబట్టి ఇప్పుడు జరిగిందని ఈయన చెప్పుకోవచ్చు, రైట్. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ సంబంధించి, అంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు నిర్ణయానికి సంబంధించి చూస్తే హమాస్పై దీర్ఘకాలంగా కఠినమైన వైఖరి ఉన్నప్పటికీ ట్రంప్ నుండి మద్దతు కోరడంతో సర్దుబాటు చేస్తుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు, రైట్. ఇజ్రాయెల్ కోణంలోంచి మనం చెప్పాలంటే ముఖ్యంగా లాంగ్ స్టాండింగ్ పొజిషన్ అయితే మనకి హమాస్ మీద ఈ ఇజ్రాయెల్కి కొనసాగుతూనే ఉంది, కానీ ట్రంప్ నుండి మద్దతు కోరడంతో కొంత సర్దుబాటు అయితే జరిగిందనేది తెలుస్తుంది, రైట్. అయితే ఇక్కడ గాజా మీద ఇంపాక్ట్ అనేది మనం ప్రధానంగా సవాలుగా చూడొచ్చు. అంటే ఈ దీర్ఘకాలిక సంఘర్షణ ఏదైతే ఉందో దాని కారణంగా ఆహార కావచ్చు, అదేవిధంగా వైద్య సరఫరా ఏదైతే ఉందో వాటిలో తీవ్రమైన కొరతతో గాజాకు సహాయం అవసరం ఏర్పడింది. అందుకే ఇది ఈ పర్టికులర్ కంటెక్స్లో మనం మాట్లాడచ్చు. అదేవిధంగా గాజాను పునర్నిర్మించడానికి పాలస్తీనా నాయకత్వంలో విస్తృత రాజకీయ పునర్వ్యవస్థీకరణ చాలా అవసరం. ఇది విచ్ఛిన్నంగా ఉండడం ఇక్కడ మనం చూడొచ్చు, రైట్. అయితే బ్రాడర్ జియోపొలిటికల్ కంటెక్స్లో, అంటే విస్తృత భౌగోళిక రాజకీయ సందర్భంగా మనం ఈ పర్టికులర్ ఆర్టికల్ చూస్తే ఇక్కడ ప్రాంతీయ స్థిరత్వానికి ఈ కాల్పుల విరమణ స్థిరత్వం చాలా కీలకం. అంటే ఈ కాల్పుల విరమణ అనేది ఏదైతే ఉందో, అంటే సీజ్ ఫైర్కి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, రైట్. సో ఈ కాల్పుల విరమణ అనేవి ఎప్పుడైతే ఉందో అది స్థిరత్వంగా ఉంటేనే మనం ఇది కొంత ముందుకు వెళ్ళచ్చు, రైట్. అంటే రీజనల్గా, అంటే ప్రాంతీయ స్థిరత్వం కొనసాగే అవకాశం ఉంది, కానీ జనరల్గా లాంగ్ టర్మ్గా తీసుకోవాలి. షార్ట్ టర్మ్గా తీసుకుంటే మాత్రం ప్రయోజనం ఉండదు. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ సంబంధించి మనం మాట్లాడుకుంటే, రైట్, మిడిల్ ఈస్ట్, యూరోప్కి సంబంధించి ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, అదేవిధంగా సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ అని చెప్పాం. అంటే సౌదీ ఇజ్రాయెల్ సాధారణీకరణ ఇలాంటివి భవిష్యత్ పరిణామాలను ప్రభావితం చేసే విధంగా ఈ కాల్పుల విరమణ ఒప్పందం అయితే ఉందనేది చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, ఇండియాస్ రియల్ గ్రోత్ రేట్ అండ్ ద ఫోర్కాస్ట్. ఇక్కడ భారతదేశం యొక్క వాస్తవ వృద్ధి రేటు అదేవిధంగా అంచనాకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఎకానమీ కంటెక్స్లో మాట్లాడవచ్చు, రైట్. అయితే ఇక్కడ ముఖ్యంగా కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే ఇక్కడ గ్రోత్ ఎస్టిమేట్ సంబంధించి 2024 to 2025కి సంబంధించి మనం చూసుకుంటే రియల్ జీడిపి గ్రోత్ అనేది ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 6.4% అనేది ప్రాజెక్ట్ అయింది, రైట్. సో అయితే నామినల్ జీడిపి గ్రోత్ ఎంత ఉంది? 9.7%, రైట్. సో అంటే ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డేటా అనేది ఏదైతే ఉందో అఫీషియల్ డేటా ఆర్బీఐ ఎస్టిమేట్ సంబంధించి మనకి కొంత డిఫరెంట్గా ఉంది. ఆర్బీఐ లెక్కల్లో చూసుకుంటే రియల్ జీడిపి ఎంత ఉంది? 6.6%, రైట్. సో అదే నామినల్ జీడిపి చూసుకుంటే మనకి 10.5% ఉంది, రైట్. సో ఈ వ్యత్యాసం అనేది మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ పరంగా ఈ బేసిక్ కాన్సెప్ట్స్, ఎకానమీ పరంగా బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తెలుసుకోవాలి. ఇక్కడ రియల్ వర్సెస్ నామినల్ జీడిపి గురించి మనం అధ్యయనం చేయాలి, రైట్. సో అంటే రియల్ జీడిపి అంటే వాస్తవ జీడిపి అంటే ఏంటి ఇక్కడ మనం ఫోకస్ చేస్తే మనకి ఎప్పుడైతే నిజమైన వృద్ధికి సంబంధించి మనం చూడడానికి యూజ్ చేసుకుంటామో అదే మనం ఇక్కడ రియల్ జీడిపిగా చూపిస్తాం. అంటే ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ద్రవ్యోల్బణం పరంగా దీన్ని అప్పుడప్పుడు అడ్జస్ట్ చేసుకుంటుంటాం, రైట్. అదేవిధంగా నామినల్ జీడిపి అంటే ఏంటి? ముఖ్యంగా ఇక్కడ నామినల్ జీడిపి అంటే జీడిపిలో ధరల మార్పులు ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో ధరల మార్పులు ఉంటాయి కాబట్టి ఇది నామినల్ జీడిపిగా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ప్రైస్ చేంజెస్ అనేవి ఉండేది నామినల్ జీడిపికి పరంగా మనం ఆ వ్యత్యాసం అనేది చూడవచ్చు రియల్ అండ్ నామినల్ జీడిపికి సంబంధించి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే గ్రాస్ వాల్యూ యాడెడ్, స్థూల విలువ జోడింపు అంటాం. అంటే పన్నులు, రాయితీలను మినహాయించి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు, సేవ విలువను కొలిచేదే మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్. అంటే ఇట్ మెజర్స్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఎకానమీ ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్, రైట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మనం గుర్తుంటే సరిపోతుంది. అంటే ఎప్పుడు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా మనం ప్రిపేర్ అవుతున్నాం అనేది ఎలా కనిపెట్టామంటే ప్రతిరోజు న్యూస్ పేపర్లో వచ్చిన టాపిక్ సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ అందరూ ఫాలో అవుతారు, బట్ దానికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ కూడా, స్టాటిక్
పార్ట్స్ కూడా మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడే ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతాం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో ఎప్పుడు అడగరు, రైట్? సో దానికి సంబంధించి ఇండైరెక్ట్గానే ఆ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి, స్టాటిక్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అది వాళ్ళు పికప్ చేసే క్వశ్చన్స్ ర్యాండమ్గా పిక్ చేయరు, కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచే తీసుకుంటారు. అది మనకి ఇలా ఫోకస్ చేస్తేనే మనకు తెలుస్తుంది, రైట్? ఆ ట్రెండ్ అనేది అనాలిసిస్ చేస్తేనే మనకు తెలుస్తుంది, రైట్? సో అందుకని డైలీ న్యూస్ పేపర్ టు స్టాటిక్ అనేది, అంటే కరెంట్ అఫైర్స్ త్రూ స్టాటిక్ అనేది చాలా అవసరం, రైట్? సో అయితే ఇక్కడ ప్రజెంట్లోకి వస్తే రెలవెంట్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే 2023-24, 2024-25 సంబంధించి మనం షార్ప్ డిక్లైన్ అనేది మనం చూడబోతున్నాం. 8.2 నుంచి మనకి 6.4%కి రియల్ జీడిపి పడింది, రైట్? సో అంటే ఈ శాతానికి క్షీణత అనేది ఆర్థిక వ్యవస్థ మనం పరిపక్వం చెందుతున్నప్పటికీ అధిక వృద్ధి రేటును కొనసాగించడం సవాళ్ళు అనేవి మనకు కనిపిస్తున్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్? అయితే కంపారిజన్ విత్ ప్రీవియస్ ఇయర్, అంటే ఇక్కడ 2023-24తో కంపేర్ చేసుకుంటే రియల్ జీడిపి గ్రోత్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. రియల్ జీడిపి గ్రోత్ అనేది 8.2% ఉంది ప్రీవియస్ ఇయర్లో, రైట్? సో ఇది ఒక సిగ్నిఫికెంట్ గ్యాప్గా మనం క్షీణతగా మనం చెప్పుకోవచ్చు, డిప్గా, రైట్? సో నెక్స్ట్ మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది మనకి ఇక్కడ 7.2% నుంచి 6.4%కి పడిపోయింది అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఇది 9.9% 2023-24లో ఉంటే ఇప్పుడు 5.3%కి పడిపోవడం కూడా మనం చూడొచ్చు 2024-25లో, రైట్? సో అయితే ఒక పక్క మనకి గ్రోత్ అవుట్లుక్ సంబంధించి మనం 2025-26లో మనకి ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టెడ్ రియల్ జీడిపి గ్రోత్ అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటే 6.5% అనేది ఎక్స్పెక్టెడ్గా చెప్తున్నారు, రైట్? సో అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అనేది ఇక్కడ ఫోకస్ చేస్తే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్రిటికల్గా ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టార్గెట్ అనేది 11.1 lakh crore అనేది ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టార్గెట్ అనేది పెట్టుకుంది, రైట్? ఒక పక్క మనకి గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది మనకి ఇక్కడ ఫోకస్ చేస్తే, అంటే స్థిర మూలధన నిర్మాణానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది సుమారు 33.4% స్థిరంగా ఉంటుందనేది కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకు 2025 నుంచి 26 గ్రోత్ డెవలప్మెంట్ లేదా అవుట్లుక్ సంబంధించి మాట్లాడుకోవచ్చు, వెరీ ఇంపార్టెంట్, రైట్? సో అయితే ఇక్కడ ఛాలెంజెస్ ఏమున్నాయి ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనం ఫోకస్ చేయాల్సినవి, ఛాలెంజెస్ అండ్ గ్లోబల్ ఇంపాక్ట్ కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభావాలు ఏంటి, అదేవిధంగా సవాళ్ళు ఏమి ఎదుర్కొంటున్నాం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎకానమీ పరంగా మనం ఓన్లీ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ తీసుకోలేం, ఇంటర్నేషనల్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా మనం ఇక్కడ తీసుకోవాలి. ఫస్ట్ డొమెస్టిక్ డిమాండ్ డిపెండెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. డొమెస్టిక్ డిమాండ్ డిపెండెన్సీ అంటే ఇక్కడ మనకి దేశీయ పరంగా మనం డిమాండ్కి సంబంధించి మనం ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. అంటే దీనికి సంబంధించిన గ్లోబల్ అన్సర్టెనిటీస్ ఎన్నున్నప్పటికీ మనకి పాలసీ చేంజెస్ అనేవి మనకి ఇక్కడ ప్రధానంగా పాలసీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో డొనాల్డ్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ప్రధానంగా మనం ఫోకస్ చేయొచ్చు, రైట్? సో అంటే ఈ డొనాల్డ్ ట్రంప్ పరిపాలన వంటి విధాన మార్పులతో సహా ప్రపంచ అనిశ్చితి కారణంగా కీలక మన చోదక శక్తి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కీ డ్రైవర్గా. నెక్స్ట్ మనకి ట్యాక్స్ రెవెన్యూ అదేవిధంగా ఫిస్కల్ డెఫిసిట్ సంబంధించి కూడా మనం ఫోకస్ చేస్తే పన్ను రాబడి మరియు ద్రవ్యలోటు అనే ఈ పర్టికులర్ కేటగిరీలో బడ్జెట్ కంటే ఆదాయంలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటే సంభావ్య లోటు కానీ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇది ప్రాబ్లం, రైట్? సో అయితే లాంగ్ టర్మ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. అంటే IMF ప్రొజెక్షన్స్ ఒకలా ఉన్నాయి, 6.5% గ్రోత్ అని చూపిస్తుంది 2029-30 వరకు, 2025 నుంచి 2029-30 వరకు. నామినల్ జీడిపికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎక్స్పెక్టెడ్ మనం చూసుకుంటే 10.5% to 11% ఉంది, రైట్? ఇన్ఫ్లేషన్ అయితే అరౌండ్ 4% అనేది ఇంప్లిసిట్ ప్రైస్ డీఫ్లేటర్ అంటాం. అంటే IPD వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంప్లిసిట్ ప్రైస్ డీఫ్లేటర్ అంటే ద్రవ్యోల్బణం అనేది పరోక్ష ధర తగ్గింపు ఆధారంగా సుమారు 4% ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి, రైట్? సో ఈ గణాంకాలను అనేవి మనం అప్పుడప్పుడు ఫోకస్ చేయాలి. ఎగ్జాక్ట్గా ఫిగర్స్ అనేవి మనకు అవసరం లేదు, బట్ ఇందులో వచ్చిన ఇంపార్టెంట్ టర్మ్స్ ఇలాంటివి GVA కావచ్చు, గ్రాస్ వాల్యూడ్, రియల్ నామినల్, ఇన్ఫ్లేషన్, అదేవిధంగా మనకి ఇక్కడ చెప్పినట్టు ఇంప్లిసిట్ ప్రైస్ డీఫ్లేటర్ ఇలాంటివే ఎగ్జామినేషన్లో అడుగుతారు, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ స్క్రిప్ట్ రీడింగ్.
సో ఇది మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ స్క్రిప్ట్ లిపిని అర్థం చేసుకున్నందుకు $1 మిలియన్ బహుమతి అనేది ప్రకటించడం అనేది జరిగింది. దీని కంటెక్స్లో మనం చూడొచ్చు. ఇది ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది మనం అక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా సింధు లోయ నాగరికత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క లిపిని అర్థం చేసుకున్నందుకు ఆల్మోస్ట్ $1 మిలియన్ అనేది ఇక్కడ బహుమతిని ప్రకటించడం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు ప్రకటించడం మనం చూసాం. ఈ అనౌన్స్మెంట్ ముఖ్యంగా 1924లో జాన్ మార్షల్ చేసిన ఐవీసీ ఆవిష్కరణ శతాబ్ది ఉత్సవాలతో సమానంగా మనం చెప్పుకోవచ్చు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలి ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి. అయితే ఐవీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దీన్ని మనం హరప్పన్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తాం. ఆల్మోస్ట్ ఈ బ్రాంజ్ ఏజ్గా, రైట్, సో అంటే కాంస్య యుగంగా పిలిచే ఈ పర్టికులర్ పీరియడ్ 3000 to 1500 BCగా పిలుస్తాం. రైట్, సో అభివృద్ధి చెందింది ఆ టైంలో. అయితే ఇక్కడ ఇది ఆధునిక భారతదేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో ఈ మూడింటిని కవర్ చేస్తూ ఉంది. అయితే సివిలైజేషన్ ముఖ్యంగా అర్బన్ అంటే పట్టణ నాగరికత మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా చాలా కాంప్లెక్స్గా ఉండే ఈ సివిలైజేషన్ అంటే నాగరికత అనేది మనం కనిపిస్తుంది. అంటే సిమిలర్గా మనం చూసుకుంటే మెసోపోటమియా కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, చైనా లాంటి మాదిరిగానే ఈ నాగరికత పట్టణ మరియు సంక్లిష్టమైనదిగా ఇది ఉంటుంది. రైట్, సో అయితే అనేక పురావస్తు అన్వేషణలు ఉన్నప్పటికీ ఈ ఐబీసీ యొక్క లిపి ఇంకా అర్థం కాలేదు అనేది ఇక్కడ మనం ఫోకస్ చేయొచ్చు. రైట్, అయితే రిలవెంట్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే హిస్టారికల్ కంటెక్స్లో మనం చూస్తే ఇక్కడ డిస్కవరీ ఆఫ్ రోసెట్టా స్టోన్ అంటే రోసెట్టా రాయి ఆవిష్కరణ ఈజిప్ట్ చిత్ర లిపులను అర్థం చేసుకోవడంలో చాలా సహాయపడింది. అదేవిధంగా ఈ ఐవీసీ లిపిని కూడా ఇదే విధమైన పురోగతిని సంభవించవచ్చు అనే కంటెక్స్లో కూడా మనం ఇక్కడ మాట్లాడవచ్చు. అయితే మోడర్న్గా కొన్ని ఇనిషియేటివ్స్ని మనం ఇక్కడ కూడా చెప్పుకోవచ్చు. ఆధునిక కార్యక్రమాలు చూసుకుంటే గతంలో భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగిన సహకార పురావస్తు ప్రాజెక్టులు ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఐవీసీ తమిళనాడు చేస్తున్న ఈ ఇనిషియేటివ్ సంబంధించి నమూనాలుగా ఉపయోగపడే అవకాశం అయితే ఉన్నాయనేది కూడా చెప్తున్నారు. రైట్, సో అయితే ఈ లిటరసీ ఆఫ్ ఐవీసీ ఒక డిబేట్కి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడాలి. రైట్, సో ఐవీసీ లిటరరీ సంబంధించి అంటే ఇక్కడ కొంతమంది పండితులు ఏమంటున్నారంటే ఈ నాగరికతకు అధికారిక వ్రాత వ్యవస్థ ఉండకపోవచ్చు అని కొంతమంది వాదిస్తే, కొంతమంది ఈ లిపి ముఖ్యంగా ప్రోటో ద్రవిడ అదేవిధంగా ఆర్యన్ కానిదిగా చెప్తున్నారు. రైట్, సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ప్రోటో ద్రవిడియన్ ఆర్ నాన్ ఆర్యన్గా ఇక్కడ కొంతమంది అయితే సజెస్ట్ చేస్తున్నారు స్క్రిప్ట్ రైటర్స్. రైట్, సో అయితే తమిళనాడు ఇనిషియేటివ్ గురించి మనం మాట్లాడాలి. తమిళనాడుకి సంబంధించి సింధు చిహ్నాలు, తమిళనాడు పురాతన వ్రాతలు, అదేవిధంగా శాసనాలపై అధ్యయనాలకు ఈ రాష్ట్రం మద్దతు ఎప్పుడు ఇస్తుంది. రైట్, సో ఈ లక్ష్యం ఏంటంటే తదుపరి పరిశోధన కోసం ఈ విషయాలను వాళ్ళు డాక్యుమెంట్ చేసి డిజిటలైజేషన్ చేయడమే వాళ్ళ లక్ష్యం అనేది ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇందులో మనకి సవాళ్ళు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడాలి. రైట్, సో అంటే ఇక్కడ ఈ అర్థ వివరణలో సవాళ్ళు అంటే ఈ లిపి ఏదైతే ఉందో దాన్ని మనకి అర్థం కాని రీతిలో ఉంది కాబట్టి ఆ అర్థ వివరణలో ఉన్న సవాల్ ఏంటి అంటే లిమిటెడ్ పబ్లిక్ యాక్సెస్ టు ద డేటాబేస్ ఆఫ్ సీల్స్ అండ్ ట్యాబ్లెట్స్. ఆ సీల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కొన్ని నమూనాలు కావచ్చు, పరిమిత ప్రజా ప్రాప్యత ఉండడం అదొక సవాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సందర్భం, వనరులకు ఉచిత ప్రాప్యత చాలా అవసరం, అవి లేవు. అదేవిధంగా కొంత అన్బయాస్డ్ ఆర్ ఇంటర్ఫియరెన్స్ ఫ్రీ స్టడీస్ అనేవి అంటే నిష్పాక్షికమైన లేదా జోక్యం లేని అధ్యయనాల ప్రాముఖ్యత కూడా ఇక్కడ మనకు ఉండడం అదొక సవాలుగా చెప్పుకోవచ్చు. లేదా ఈ రహస్యాన్ని పరిష్కరించడానికి దక్షిణాసియా దేశాల మధ్య ప్రాంతీయ సహకారం కూడా మనకి అవసరం, అంటే రీజనల్ కోఆపరేషన్ కూడా మనకి అవసరం అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్, సో ఇవన్నీ సవాళ్ళు మనం ఫ్యూచర్ కంటెక్స్లో మనం ఏం చేయాలనేది కూడా ఇక్కడ మనం క్లియర్ కట్గా మనం వే ఫార్వర్డ్లో రాసుకోవచ్చు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ గవర్నమెంట్ ప్లాన్స్ టు మేక్ ఇండియా హబ్ ఫర్ మొబిలిటీ సెక్టర్. ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి మనం ఎకానమీ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనకి మొబిలిటీ రిలేటెడ్గా మనం చూసుకుంటే ఇక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ రిలేటెడ్గా కావచ్చు. రైట్, అంటే భారతదేశాన్ని మొబిలిటీ రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. రైట్, అది కంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఇండియా యొక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడుతూ ఈయన ఏం చెప్పారంటే ప్రధానమంత్రి మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అదేవిధంగా మేక్ ఫర్ ద వరల్డ్ అనే స్లోగన్తో
నినాదంతో ముందుకొచ్చారు. రైట్, అంటే ప్రధానమంత్రి దార్శనికత మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచ చలనశీలత రంగంలో భారతదేశాన్ని ఒక హబ్గా నిలపాలని ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ద వరల్డ్ అనే నినాదంతో భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ చెప్పారు. రైట్, సో అయితే ఇక్కడ ఏషియన్ సెంచరీగా కూడా ఆయన కీలకంగా ప్రకటించారు. అంటే ప్రపంచ చలనశీలత అంటే మొబిలిటీ పరిశ్రమ ఏదైతే ఉందో దాని భవిష్యత్తు ఆసియా చేతిలోనే ఉంది అనేది క్లియర్ కట్గా చెప్తున్నారు. అందులో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని కూడా అతను అభిప్రాయపడ్డారు. రైట్, అయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇండియా అనేది ఎమర్జింగ్ ఈవీ హబ్గా ముందుకు వెళ్ళబోతుంది. ఆటోమొబైల్ సెక్టర్ అనేది చాలా ఈ సస్టైనబుల్ ఎనర్జీ సోర్సెస్ సంబంధించి ఫోకస్ చేస్తూ ముందుకెళ్తున్నాం. రైట్, ఇందులో మారుతి సుజుకి కావచ్చు, టాటా మోటార్స్ లాంటివి మనకి కొంత ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఈవీ సాంకేతికత ఏదైతుందో ఆ పరిజ్ఞానంలో పురోగతిని ప్రదర్శించడానికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ భారతదేశ చలనశీలత రంగంలో స్వచ్ఛమైన శక్తి ఏదైతే ఉందో వాటి యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రైట్, అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పాల్సింది గతిశక్తి అండ్ లాజిస్టిక్స్ గురించి మనం మాట్లాడాలి. రైట్, సో ఈ రెండు ప్రధానంగా ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్స్గా పిఎం గతిశక్తి ప్లాన్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్, సో అంటే ఖర్చులను తగ్గించడానికి కావచ్చు, లాజిస్టిక్స్ రవాణా రంగాన్ని మెరుగుపరచడానికి కావచ్చు, సామర్థ్యాన్ని పెంచడానికి కావచ్చు. రైట్, వీటికి సంబంధించి గతిశక్తి ప్రణాళిక వంటి భారతదేశం యొక్క మౌలిక సదుపాయాల మెరుగుదల కార్యక్రమాలు మనకి చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచ సరఫరా గొలుసుల్లో కూడా భారతదేశాన్ని కీలక కంట్రీగా మనం నిలబెట్టే అవకాశం అయితే ఉంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. రైట్, ఆల్మోస్ట్ 11 lakh crore ఇనిషియేటివ్ అనేది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మనం గవర్నమెంట్ అలొకేట్ చేయడం చూసాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఇండియా ఒక డెస్టినేషన్గా మొబిలిటీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి అట్రాక్ట్ చేసే విధంగా మనం ఉండబోతున్నాం. రైట్, సో అదేవిధంగా చలనశీలత సంబంధిత పెట్టుబడులకు గమ్యస్థానంగా భారతదేశం యొక్క ఆకర్షణను పెంచే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది పిఎం గతిశక్తి ప్రోగ్రాం గురించి, అది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్, సో ముఖ్యంగా ఇక్కడ లాజిస్టికల్ సామర్థ్యాన్ని పెంచడం, భారతదేశ లాజిస్టిక్స్ రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా పోటీగా మార్చడం లక్ష్యంగా బహుళ మోడల్ కనెక్టివిటీ చొరవగా దీన్ని తీసుకెళ్ళబోతున్నాం. రైట్, సో అదేవిధంగా నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ అనేది కూడా మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ విధానం ముఖ్యంగా లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం కావచ్చు, ప్రపంచ సరఫరా గొలుసులో భారతదేశం యొక్క స్థానాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది ఈ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ, జాతీయ లాజిస్టిక్స్ విధానం. రైట్, సో నెక్స్ట్ మనకి ఎలక్ట్రిక్ మొబిలిటీ గురించి కూడా ఇక్కడ మాట్లాడాలి. రైట్, ఎలక్ట్రిక్ మొబిలిటీ పరంగా మనం మాట్లాడితే నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ అనేది ఏదైతే ఉందో దాంతోపాటు మనకి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ విద్యుత్ వాహనాలను ముందుకు తీసుకెళ్లడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది అనేది కూడా మనం ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. దీంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్, సో అంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు సంబంధించి మనం ఇక్కడ చెప్పుకుంటే ఆల్మోస్ట్ 18,000 కోట్ల ఇన్సెంటివ్స్ అనేవి ఇక్కడ అడ్వాన్స్ బ్యాటరీ కెమిస్ట్రీ సెల్స్కి సంబంధించి మనకి ఇండియాస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బలోపేతం చేసే విధంగా దీన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టడం అనేది ప్రోత్సాహకాలు అనేవి చూసాం. రైట్, అధునాతన బ్యాటరీ కెమిస్ట్రీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ సంబంధించి 18,000 కోట్ల ప్రోత్సాహకాలు అందించడం కూడా మనం చూసాం. ఈ భారతదేశ యొక్క ఎలక్ట్రిక్ మొబిలిటీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే విధంగా ఇది మనం చెప్పుకోవచ్చు. రైట్, ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, ఇన్నోవేషన్ సంబంధించి మనం ఇందాక చెప్పినట్టు మారుతి సుజుకి లేదా హ్యుండాయ్ కావచ్చు, ఇలాంటివి మనం ముందుకు తీసుకెళ్ళబోతున్న టాటా మోటార్స్ లాంటివి. రైట్, సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ సస్టైనబిలిటీకి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే హైడ్రోజన్ అండ్ బయోఫ్యూయల్స్ అనేవి మనం ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాలి. హైడ్రోజన్ ఇంధనం కావచ్చు, జీవ ఇంధనాలు కావచ్చు, ఇక్కడ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా మనం ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్, సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ లోక్పాల్ ఆర్డర్డ్ ప్రోబ్ ఇన్ 24 cases in 5 years గ్రాంటెడ్ నాట్ ఫర్ ప్రాసిక్యూషన్ ఇన్ 6 of them. రైట్, ఇక్కడ పాలిటీ రిలేటెడ్గా మనం ఈ పర్టికులర్ ఆర్టికల్ కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్లోకి వస్తే ముఖ్యంగా లోక్పాల్ అనేది
గత 5 ఏళ్లలో 24 కేసుల్లో విచారణకు ఆదేశించిన లోక్పాల్కి సంబంధించి అదేవిధంగా 6 కేసుల్లో విచారణకు అనుమతి ఇవ్వడం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం లోక్పాల్ అనేది లోక్పాల్ అదేవిధంగా లోకాయుక్తగా యాక్ట్స్గా మనకి ఇక్కడ ఈ చట్టం అనేది 2013న మనం తీసుకురావడం జరిగింది. రైట్, ఇండియాస్ యాంటీ కరప్షన్ బాడీగా ఇక్కడ తీసుకెళ్లడం అయితే జరిగింది. భారతదేశ అవినీతి నిరోధక సంస్థగా ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదులను దర్యాప్తు చేయాలనే ఆదేశం ఉన్నప్పటికీ దీన్ని ట్రాక్ రికార్డ్ పరిమిత ప్రభావాన్ని చూపడం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ లోక్పాల్ యాక్ట్ అనేది మనకి ఇక్కడ స్పెసిఫిక్గా అన్నా హజారే మూమెంట్ ప్రధానంగా ఉద్యమం నేతృత్వంలో అనేక సంవత్సరాల పౌర సమాజ నిరసన తర్వాత ఇది చాలా కాలంగా ఎదురు చూస్తున్న సంస్కరణగా మనం చెప్పుకోవచ్చు. అవినీతి అధికారులను విచారించే అధికారాలతో స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా అవినీతిని అరికట్టడం అనేది లోక్పాల్ లక్ష్యం అనేది కూడా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్, అయితే ఈ ఛాలెంజెస్ అనేవి ఇందులో ఏమున్నాయి? ముఖ్యంగా సవాల్ అనేవి ఇక్కడ అర్థం చేసుకుంటే బ్యూరోక్రటిక్ అడ్డంకులు కావచ్చు, శాశ్వత సిబ్బంది మనం లేకపోవడం కావచ్చు, లేదా నాయకత్వ నియమాల్లో జాప్యం కావచ్చు. ఇలాంటివన్నీ సమస్యల కారణంగా లోక్పాల్ పనితీరులో చాలా జాప్యం అనేది జరుగుతుంది. ఈ కారకాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రభావానికి ఆటంకం కలిగిస్తున్నాయి అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి కంపారిటివ్గా మనం చూసుకుంటే గ్లోబల్ కంటెక్స్ట్లో మనం మాట్లాడుకుంటే గ్లోబల్ కంటెక్స్ట్లో ఇలాంటివి ఎక్కడైనా ఉన్నాయి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. మన దేశంలో ఉన్న చట్టాలని వేరే దేశాల్లో ఇంకా బాగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా, వాటిని ఆపాదించుకుంటే ఎలా అనేది కూడా మన కంటెక్స్ట్లో మెయిన్స్ కంటెక్స్ట్లో ఎక్కువ యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ యాంటీ కరప్షన్ బాడీస్ అనేవి మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకుంటే హాంకాంగ్స్ ఇండిపెండెంట్ కమిషన్ అగెనిస్ట్ కరప్షన్ అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పాలి. రైట్, సో ఇవి ముఖ్యంగా తులనాత్మక ప్రపంచ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా రాజకీయ సంకల్పం, సమర్థవంతమైన పనితీరు కారణంగా అవినీతిని పరిష్కరించడంలో ఈ హాంకాంగ్ యొక్క ఇండిపెండెంట్ కమిషన్ ఈ పర్టికులర్గా మనకి అగెనిస్ట్ కరప్షన్ అనేది మనకి అవినీతి నిరోధక సంస్థలు మరింత విజయవంతం అవ్వడం మనం చెప్పుకోవచ్చు. ఇవి మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. రైట్, సో అయితే ఇన్వెస్టిగేషన్స్ ఇప్పుడు మనం ఈ ప్రజెంట్ కంటెక్స్ట్లోకి వెళ్తే ఇన్వెస్టిగేషన్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు జరిగిన లాస్ట్ 5 years మనం చూసుకుంటే అంటే లోక్పాల్ ప్రధానంగా పనిచేసిన 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 24 కేసెస్ ఇక్కడ దర్యాప్తులకు ఆదేశించడం, అందులో 6 కేసుల్లోనే ప్రాసిక్యూషన్ అనుమతిని మంజూరు చేయడం అనేది జరిగింది. ఇది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే కంప్లైంట్స్ విషయంలో వస్తే ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ మనకి రిజెక్ట్ అవ్వడం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఫిర్యాదులు తిరస్కరించడం, ప్రధానంగా ఇక్కడ తప్పు ఫార్మాట్ అంటే ఫిర్యాదులు ఇవ్వడంలో ఫార్మాట్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ ఫిర్యాదులు తిరస్కరించబడ్డాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు వంటి ఉన్నత స్థాయి అధికారులపై 3% ఫిర్యాదులు మాత్రమే దాఖలు అవ్వడం కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. లేదా కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్ A, B, C, D లాంటి అధికారులపై 21% ఫిర్యాదులు వచ్చాయనేది కూడా ఇక్కడ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అయితే చెప్తున్నాయి. అయితే ఇక్కడ ఎఫిషియన్సీ అంటే సమర్థత ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి. రైట్, అంటే ఇక్కడ లోక్పాల్ పరంగా మనం మాట్లాడుకుంటే కొన్ని డిలేస్ అంటే జాప్యాలు అనేవి ఎదుర్కొంటున్నారు ఆలస్యాలకు సంబంధించి. ముఖ్యంగా దాని నాయకత్వ నియామకాల్లో ఉదాహరణ మొదటి లోక్పాల్ ఎవరైతే ఫస్ట్ లోక్పాల్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే జస్టిస్ పినాకీ చంద్రఘోష్ మనకి 2019 ఆమోదించబడిన అంటే ఆ చట్టం వచ్చిన 2015లో వచ్చింది, కానీ 2019లో ఫస్ట్ లోక్పాల్ సభ్యుడిని మనం నియమించడం జరిగింది. రైట్, సో అదేవిధంగా సెకండ్ లోక్పాల్ చైర్మన్ మనం చూసుకుంటే జస్టిస్ AM ఖాన్విల్కర్ మార్చ్ 2024లో నియమించబడడం కూడా చూసాం. అంటే లోక్పాల్ సిబ్బంది సవాళ్ళను కూడా ఎదుర్కొంటున్నాయనేది కూడా క్లియర్ కట్గా ఇది మనం చూడొచ్చు. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ ఎంక్వైరీ కావచ్చు, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వంటి క్లిష్టమైన పోస్టులను భర్తీ చేయడంపై నిర్ణయాలు కూడా ఇంకా వేచి ఉన్నాయి, అవి కూడా ఇంపార్టెంటే. రైట్, ఆపరేషనల్ లిమిటేషన్స్ కూడా ఇక్కడ ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ ఎంక్వైరీ లేకపోవడం, లోక్పాల్కు పంపిన కేసులను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటివి అధికారుల సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. సో ఇదొక మెయిన్ లూప్ హోల్గా చెప్పుకోవచ్చు. రైట్, సో ఇవి మేజర్గా లోక్పాల్స్ రిలేటెడ్ ఆర్టికల్. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, కోర్ట్స్ మస్ట్ నాట్ యూజ్ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ చార్జ్ మెకానికల్లీ. రైట్, ఇది కూడా మనం
పాలిటీ రిలేటెడ్గా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది అబెండ్మెంట్ ఆఫ్ సూసైడ్ సంబంధించి చెప్పారు. ఆత్మహత్యకు ప్రేరేపించడాన్ని న్యాయస్థానాలు ముఖ్యంగా యాంత్రికంగా ఉపయోగించకూడదు అనే కంటెక్స్ట్లో ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆత్మహత్యకు ప్రేరేపించడం అంటే మనం ముఖ్యంగా ఐపీసీ సెక్షన్ ఏదైతే ఉందో 306 గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. రైట్, దీనిని పోలీసులు లేదా కోర్టులు సాధారణంగా ఉపయోగించరాదని భారత సుప్రీంకోర్టు నొక్కి చెప్పడం ఈ కేసులో చూడొచ్చు. రైట్, ముఖ్యంగా నిందితుడు బాధితురాలి ఆత్మహత్యను లేదా బాధితురాలి ఆత్మహత్యను చురుగా ప్రేరేపించడాన్ని లేదా సులభతరం చేశాడని కొంత స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వర్తింప చేయాలనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇది ఎందుకు వచ్చింది ఈ కేసు అనేది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఈ పర్టికులర్ వివాదం అనేది పర్టికులర్ ఈ కేసుకి సంబంధించి రూలింగ్ ఏదైతే ఉందో తీర్పు కొంత అప్పు వివాదంపై ఒక వ్యక్తి ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఆరోపించబడిన కేసులో ఈ అప్పీల్ నుండి ఈ తీర్పు అయితే వచ్చింది. ఇక్కడ ఒక ఫైనాన్షియల్ కంపెనీ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆయన నిందితుడు రుణాన్ని తిరిగి చెల్లించమని అడిగాడు. దాంతో వెంటనే ఆ బాధితురాలని ఆత్మహత్యకు ప్రేరేపించడం జరిగిందనేది ఇక్కడ క్లియర్ కట్గా ఈ కేసు నుంచి వచ్చింది. అయితే ఇక్కడ మధ్యప్రదేశ్ హైకోర్టు ఏదైతే ఉందో అది ముఖ్యంగా ఇంతకుముందు నిందితుడి డిశ్చార్జ్ పిటిషన్ను తిరస్కరించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని తోసిపుచ్చడం కూడా జరిగింది. రైట్, సో ఇక్కడ ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది ఈ కాషన్ అగైన్స్ట్ ఓవర్ యూజ్ ఆఫ్ సెక్షన్ 306. రైట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే తగిన ఆధారాలు లేకుండా ఈ దుఃఖిస్తున్న కుటుంబ సభ్యుల్ని బొజ్జగించడానికో లేదా సెక్షన్ 306 తరచుగా హడావిడిగా ఉపయోగించబడింది కొన్ని కేసుల్లో అనేది కోర్టు పేర్కొంటుంది. ఇక్కడ సుప్రీంకోర్టు అది మేజర్గా స్ట్రెస్ చేయాలి మనం ఇక్కడ. అదేవిధంగా బాధితురాలి లేదా బాధితులి మరణానికి కారణమైన నిందితుడు ప్రత్యక్షంగా లేదా చురుకైన పాత్ర పోషించాడా లేదా అనే దానిపైన పోలీసులు జాగ్రత్తగా దర్యాప్తు చేయాలని కూడా ఇక్కడ చెప్తుంది. రైట్, ఇక్కడ ఇన్వెస్టిగేషన్కి వచ్చేస్తే ప్రేరేపణలో ముఖ్యంగా ఇలాంటి ప్రేరేపణ ఏదైతే ఉందో సూసైడ్కి సంబంధించి బాధితుడు లేదా బాధితురాలికి తమ జీవితాన్ని అంతం చేసుకోవడం తప్ప వేరే మార్గం లేని నిందితుల ప్రవర్తన ఉండాలి కానీ లేదా కోపంతో చెప్పిన మాటలో లేదా హాని కలిగించే స్పష్టమైన ఉద్దేశం లేని చర్యలు ప్రేరేపణగా మనం ఇక్కడ తీసుకోలేమనేది కూడా కోర్టు ప్రస్తావించింది. రైట్, అయితే ఇక్కడ సెన్సిటైజేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేటర్స్ అండ్ కోర్ట్స్ పరంగా మనం ఇక్కడ మాట్లాడాలి. రైట్, సో అంటే ముఖ్యంగా ఈ నిబంధన ఏదైతే ఉందో దుర్వినియోగాన్ని నివారించడానికి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కావచ్చు, ట్రయల్ కోర్ట్స్ కావచ్చు, వీటిని మరింత సున్నితం చేయాలని కోర్టు కూడా పిలిపించింది. అదేవిధంగా తప్పుడు ఆరోపణలు నివారించడానికి దర్యాప్తు సంస్థలు ఈ సెక్షన్ 306కి కింద కేసు నమోదు చేసే ముందు వాస్తవాలను క్షుణ్ణంగా అంచనా వేయాలనేది కూడా చెప్తుంది. అయితే ఇక్కడ భయంతో లేదా సామాజిక అంచనాలను సంతృప్తిపరచడానికి కోర్టులు తొందరపడి అభియోగాలు మోపకుండా జాగ్రత్త వహించాలనేది కూడా ఇక్కడ సుప్రీంకోర్టు అందరికీ ఇక్కడ ఇంక్లూడ్ చేసి చెప్పింది అనేది కూడా ఈ కాంటెక్స్ట్లో మనం చూడొచ్చు. రైట్, సో అయితే ఈ తీర్పుకు సంబంధించి మనం సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది చూస్తే ఈ తీర్పు ఆత్మహత్యకు ప్రేరేపించడం లాంటి తీవ్రమైన ఆరోపణలను అమలు చేయడానికి ముందు సమగ్ర దర్యాప్తు, తగిన శ్రద్ధ అనేది ప్రాముఖ్యంగా నొక్కి చెప్తుంది అనేది ఒక పాయింట్. అదేవిధంగా జస్టిస్ అండ్ ఫెయిర్నెస్ అనే విధంగా అంటే వ్యక్తులపై అనవసరమైన వేధింపులు, తప్పుడు విచారణను నివారించడం ద్వారా న్యాయబద్ధతను నిర్ధారించే దిశగా ఇది ఒక అడుగుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ తీర్పు మానసిక ఆరోగ్య సమస్యలను సున్నితంగా నిర్వహించాల్సిన అవసరంతో సర్దుబాటు చేస్తుంది అనేది కూడా వీటిని కొన్నిసార్లు చట్టపరమైన ప్రక్రియల్లో విస్మరించవచ్చు అనేది కూడా ఒక సవాలుగా తీసుకోవచ్చు. రైట్, సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్గా మనం చూడొచ్చు, ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్. అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెక్స్ట్, కాన్సెప్ట్, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ టాపిక్స్ కూడా మనం కవర్ చేస్తూ ఫోకస్ చేస్తున్నాం. సో డైలీ ఫాలో అయ్యి మీరు ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో ఎగ్జామినేషన్కి వెళ్తే ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఎటువంటి స్టేట్మెంట్స్ ఓరియంటెడ్గా ఇబ్బందికర క్వశ్చన్స్ ఇచ్చినా, స్టేట్మెంట్స్ ఇచ్చినా. రైట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.